పిల్లగాళ్ళకు మాత్రం పుట్టు కూదాలు పట్టంగిలు దొరుకుతాడు చేతులు చిట్టు కూదలు కడతారాట చాలా కుళ్ళ ముందుగా తాగుతారాట తల్లి సత్యవతి బిడ్డను ఎత్తుకున్నది మరి ఆ తల్లి బిడ్డను ఎత్తుకున్నది ఎత్తుకున్నప్పుడు ఈ రాజు ధర్మశీల రాజు అన్నదానం చెప్తాను ఈ అన్నదానం చేసుకుంటూ సంబరపడుకుంటూ వీళ్ళు ఉండగా మరి గానాడు చూడు గానాడు యమలోకము లోపల చూడు రాజు యమధర్మరాజేనమ్మా ఎవరి జీవి యమలోకం వచ్చేది ఉన్నదని అది చేసి చూస్తున్నా మనకల్లా మరి ధర్మాశీల నగరు నేనే రాజు ధర్మశీల రాజు ఆ తల్లి సత్యావతి చేసి భార్య వరలు యమలోకం వచ్చేదని అనుకున్నాడు మాయమ్మ మరి ఇప్పుడే భూలోకం నగరు వెళ్ళిపోయి వాళ్ళ జీవులు వద్దగస్తారా అని మరి యమధర్మరాజు ఎక్కేది మైస వానవనకి కనుక దున్నపోతున్నమ్మ దున్నపోతున్న కోరు తీరిండే మాయమ్మ ధర్మరాజు బయలుదేరి భూలోక నగరమైన ధర్మరాజు బయలుదేరినాడా వద్ద ఉన్నదమ్మా ధర్మరాజు ధర్మరాజు బయలుదేరి భూలోక నగరం అనగా ధర్మశీల నగరం అమ్మ ఇంటికి వచ్చినాడా ఏమని మాట అంట ఉన్నాడమ్మా బ్రహ్మాని జీవనాన్ని పొందవచ్చన అరే ధర్మశీల రాజా రా రా అని జీవనాన్ని పొందాను యమధర్మరాజు రాజు ధర్మశీల రాజు నా బిడ్డ పుట్టిన 21 దినం నాడు కొండంత పండుగ ఏదుకున్న భగవంత ఉళ్ళ ఉన్న సబ్బన్న జాతి అన్నపోయినాలు విడదన్నాడు నాకు తొలసూరు కొడుకు ఒలిగిండు అనుకున్న ప్రకారం కనుక సిరియాడి వెళ్ళగలిగింది నావా సంబరపడకుండా సంతోషపడకుండా ఇంటి ముంగడ కొండంత పండుగ చేస్తాడు అగో ఏనాడు సంబరపడతాడు అన్నారు తల్లులారా అతిక సంబరం అయ్యిరాదన్నారు అగో దద్దిరాని కాకలు ఎక్కువ జ్యేష్ఠతల్ని నిద్రెక్కువ అన్నారు ఇట్లా 100 వందనం ఎక్కుదామంటే నొసలు కట్ట మొత్తం అన్నయ్య ఆట నిన్న జరిగింది ఎవరైనా చెప్తారు మొన్న జరిగింది ఎవరైనా చెప్పుతారు రేపు జరగబోయేది ఏ మాడు చెప్పలేదు చెప్పే మాడు పుట్టబాయనమ్మ భూమి మీద ఉన్నంతసేపు నర్రులు విర్రవీగుతారు నర్ర మీద పొండు కొడితే మానదాట నడవంతలు తిరగతే నరులు కొందరాగారాట స్థిరమంత్రమే నడిమంత్రం అన్నారు దద్ర వెళ్ళ కాలం అన్నారు సాగునగతన్నారమ్మ యమపాశం తీసి రమ్మ అని మిడలేసి గుంజినప్పుడు నావంగా ఏ మనిషికైనా తల్లులారా నిందలేని పొందకూడదు అన్నారు ప్రాణం పోయే కాడికి పంతాలు నడిచిపోతాయి అన్నారు యమపాశ మీదేసినప్పుడే రాజు ధర్మశీల రాజుకు ఒక్క
కాలి మీదికెళ్ళి ఒక్క రెక్క మీదికెళ్ళి ఇక పక్షవాద రోగం రావట్లేదు. కొట్టిన చేతిలో మొరన్లు పుట్టిన నదుల కన్నా ఉన్న రిప్పలు పుట్టినాయి అమ్మా. ఇక ఒక్క బిడ్డనుగా నీ ఓ బాబు ప్రాణ వల్ల వెళ్ళిపోతే నువ్వు చూడాను సాగు నాదైతను బిడ్డ చూడాను సాగు నాదైతదా కొడుకు చూడాను సాగు నాదైతను ఓ బాబా సత్యవతి మన కొడుకు కలిగినాక పెళ్ళైనాక బిడ్డ సంతానికి వెళ్ళిపోదు మనకు బిడ్డ కలిగింది మనకొక్క కొడుకు మనకొక్క బిడ్డ మనమే మారాదులం కొడుకు తోడి కొడుకు తోడి బిడ్డ పెరిగి పెద్ద అయినాక బిడ్డ తోడి అల్లును తోడి మన అల్ల తోడి కష్టమో సుఖం వెళ్ళబోతారనుకున్నాము నన్ను బాబాని పిలిచినావా నా బిడ్డు నా బ్రహ్మదేవి నాదా తీరినాదా అమ్మాని పిలిచినావా నా బిడ్డు మాచదేవి నాదా తీరినాదా చిన్న ముట్టలు పట్టి నా బిడ్డు గంగ చూడబోతి నా బిడ్డ లక్క కోలాలు పట్టి నా బిడ్డు కందంగ చూడబోతి నా బిడ్డ ఓ బిడ్డ దుర్గమాని నువ్వు పుట్టినాడు బిడ్డ 21 దినాడు దబర నేను చచ్చిపోతే కళ్ళలోకం మీద బిడ్డ నువ్వు పెరిగి పెద్దగా కింద బాడపోయి పోతంటే ఈ బిడ్డ పుట్టినాక 21 దినాడు అయ్యని దాచుకున్నది బాబు కన్నా నీ బిడ్డ పుట్టవచ్చునా అని ఎల్లలోకం మీద బిడ్డ ఎంతమంది నిన్ను వాడుకుంటారో ఇక ఓ బాబా సత్యవతి లేచి చీకలన్నా పెట్టినాడా సత్యవాది సత్యవాది తల్లి శివుని పెట్టినాదే గమలాలా భర్త వేడికొచ్చినది ఓ దేవుడా భర్తను కళ్ళ చూసి ఓ దేవుడా నాకు భయం
భర్తకు సుఖము భర్త తోటే భార్యకు సుఖము అవునమ్మా ఎన్ని రోజులకున్న కంటి బాబ లాంటిది భార్య కనురెప్ప లాంటి వాడు భర్త కంటి పాపకు ఆపదస్తే కనురెప్ప ఆదుకుంటది భార్యకు ఆపదస్తే భర్త ఆదుకుంటాడయ్యా ఎన్ని రోజులకున్న కొడుకులకు కోడళ్లకు బిడ్డలకు అల్లుళ్ళ కేరు అందం ఉన్నది కానీ చనిపోయే అంతవరకు ఏ భార్య భర్త కేరు అందం లేదయ్యా భర్త ఆదుకోవాలి భర్తకు కష్టం వచ్చినప్పుడు భార్య ఆదుకోవాలని కన్న తల్లుల నెత్తి మీద చేసినవు తోడబుడిన చెల్లుల కళ్ళ కింద చేసినవమ్మా బామ రావే బామ సత్యవాది నీకు నాకే బామ బంధము బామ ఇరు తండ్రి బాము ఇక నేను బతికినండి కళ్ళు బతుక బామా బతికి బట్ట గట్ట మన బిడ్డ బైలం బామా బిడ్డ నల్లా తీసి చేతుల పెడదల్లా ఇలా వారం వెళ్ళాలి మన బిడ్డ బామా పసిగాయే బిడ్డ పసివిల్ల బిడ్డ ముక్కుల పక్కులారల మూగలాగే ఉన్నది బామా మన బిడ్డ తీసి నీ చేతుల విడదల్లా ఇక నేను బతకలేను బామా మన కొడుకంటే మొగ పురుగు జగ పురుగు బంగారు పురుగు బామా బండ మీద పావు చేరు ఉట్టించి కోరి బతుకుతాడు గారు మన బిడ్డ ఆడవిల్లను బామా చేతుల విడదల్లా నీకు నమ్మి బామా నేను పోతా ఉన్నా ఆడి విల్లకైన బామా ఆపద చిన్నాడు ఉండాల బాధ చిన్నాడు బాబు ఉండాలి కాలుకు మురులు ఎరిగి కష్టకాలం వచ్చిన్నాడు తోడబుట్టిన రక్త సంబంధం ఉండాలంటారమ్మా ఏ పండుగ నాడు ఏ పబ్బము నాడు ఆడపిల్లలు మాత్రం అనగా ఆడపిల్లల కవి ఎందుకు ఉండాలి బాబు ఎందుకు ఉండాలనంచి ఏ ఆడపిల్లకైనా పెళ్లి కాకముందు అవ్వగారింటికాడ ఎంతో సుఖదానం ఉంటుందో పెళ్ళైనాక అత్తగారింటికాడ గంత సుఖదానం ఉంటేనే అవ్వగారి తోమతి మర్తారు ఆడపిల్లలు కొన్నోడు మంచోడైతే కన్నోళ్ళ మతి మరిపిస్తాడాడ చేసుకున్న భర్త మంచోడైతే కడుపులో పుట్టిన బిడ్డ లెక్క సాదుకుంటాడు కన్న తల్లిదండ్రులు లెక్క అరుచుకుంటాడు తోడబుట్టిన కళ్ళ లెక్క చూసుకుంటాడే అదే చేసుకున్న భర్త ఒక్క లంగైన దొంగైన తాగు ఓ తోడో తిరుగు ఓ తోడై ఏది లేస్తే ఒక్క దెబ్బ కొడితే అమ్మనెందుకు కన్నవే నీ కనుడు గంగ నిండా గోదావరి నిండా గండె వట్ల పోను నన్ను సొంటూరికి దార పోసినవేమ్మా నన్ను ఎవరు చేతిలో పెట్టినవు పొద్దు పొద్దున కాడ నేనున్నా నాకెన్నడు పొద్దు కాడ నాకెన్నడు తెల్లారాలి బిడ్డ తెల్ల తెల్ల వరంగా లేసి కట్టుకున్న చీర ముచ్చాల పరట కొంగు నడుగు చుట్టుకోరి గిట్ల సిబిరి కట్టే చేతబట్టి అంగవడాకలుడు వంకే బిడ్డ కవ్వాలి కత్తది నాది కత్తడు చేతులుంటే సిబిరి కట్ట పందుకు వారేసి బిడ్డ తీరంగా మారాయినత్తడు తీరంగా
వస్తుందని అమ్మగారి తొమ్మదుద్దరమ్మా అమ్మగారి తొమ్మదుద్దరమ్మా మన బిడ్డ ఆడవిల్ల బామా నీ చేతుల వెళ్తా ఉన్నదమ్మా నీకు నమ్మి పోతా ఉన్నదమ్మా ఎవరి పిండం ఎవరి కన్నావా ఈ బిడ్డ పుట్టిన కళ్ళ పొద్దుగారా అయ్యన దాచుకున్న పోరాడు ఆ ఎరువదేద బిడ్డను కొట్టాగా నోట బిడ్డను ఇచ్చాగా ఈ ఏడాదికి 12 పండుగలు అన్నారు బామ పెద్దల కత్తది పెత్తురావాస పిల్లల కత్తది పిరిల పండుగ బళ్ళ కత్తది బతుకమ్మ పండుగ ఏ పండుగ నాడు వాడు పిల్లలకు అమ్మగారింటి మీద మత్తు కొట్టుకోదు తల్లులారా 60 ఏళ్ళ తల్లికైనా 5 బిడ్డల తల్లికైనా దసరా పండుగ నాడు ఆడి పిల్లలకు అమ్మగారింటి మీద మత్తు కొట్టుకుంటుంది నీ సొంటి తల్లి నా సొంటి తండ్రి ఈనాడు పిల్లల కన్నా తల్లి వండి నాడు తినకుండా తాగకుండా ఉప్పిడి ఉపాసం ఉండి ఉప్పు నీళ్లు తాగి అప్పుడో పైసోర పెట్టుకుంటారు అవ్వయ్య ఇంకా పండుగ పండున్నాక బిడ్డను తీసుకొచ్చుకోని బిడ్డ నా రెక్కాడినప్పుడు మీ డొక్కాడింది బిడ్డ నా చేతుల పైసలు మెదిలినప్పుడు నీకు నీ పిల్లలకు కోరుకున్న బట్టలు కొనిపెట్టిన బిడ్డ నా రెక్క పూల పడ్డది అవ్వ నా బుక్క నా కొడుకు పెట్టుకోని సాధన అయితే లేదు నా కాళ్ళక్కలు మనకు తన్నాయి బిడ్డ ఈ 500 ఉన్నాయి బిడ్డ అలకడ చీర కొనుక్కోమని బిడ్డ చేతులు 500 పెట్టి ఇట్లా చూడించి దండం పెడితే నువ్వెందుకెళ్తానే అమ్మా నేను చూడని సంసారం అనేది నా కొడుకులు బతుకాలే నా బిడ్డలు బతుకన్నాని ఎన్నడు కడుపు నిన్న నిన్నవే అమ్మా ఎన్నడు కంటి నిన్న నిద్రవేను ఎన్నడైనా భర్త కట్టినవే అమ్మా అమ్మ నువ్వు బాధపడకాని బిడ్డ 500 కడ చీర కొనుక్కోని కొత్త చీర కట్టుకొని పశువు గౌరమ్మను పట్టుకొని బతుకమ్మ బండ కాలిపోయి ఆడుకొని ఇంటికి వచ్చినాక పండుగ వెళ్ళినాక చీర విండుకొని ఎండేసుకొని మడిచేసుకొని బట్టల బుట్లో పెట్టుకొని అత్తగారింటికి వేరే కాడ బిడ్డ వచ్చే పండుగల్లా పోయే పండుగల్లా కాసీర కట్టుకొని గిట్ల బాట పొండి పోతచ్చి ఇసోంటి అక్క ఎల్లలకి ఇసోంటి అన్న రమ్ములు చూసి బిడ్డను మొండ కట్టుకున్న సీర ఎవరు పెట్టిల్లురా కాసీర మంచిగున్నది బిడ్డకి నాకు పేరు దసరాడు మొక్కుడు కోడి పిల్లు అరే మనకొక్క కొడుకు మనకొక్క బిడ్డ బామ బామరావే బామ బామ సత్యవాది ఇన్ని పెళ్లి చేసుకున్న కాడి నుంచి బామ ఏ ఒక్క రోజు నొచ్చు నోట మాటన లేదు బామ నిన్ను ఎడవసేద కొట్టలేదు ఎంగిల్ నోట తిట్టలేదు నిన్ను కొట్టటో నైనా తిట్టటో నైనా ఇంకా కొన్ని రోజులు నిన్ను బతుకుదు కావచ్చు బామ బతికినన్ని రోజులు బతుక బామ